బ్రెస్ట్ సైజ్ చిన్నదిగా ఉందని చాలా మంది లేడీస్ లో కాన్ఫిడెన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ అంటాం, రెండు రకాలుగా చేస్తామండి. ఒకటి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఇవ్వడము, ఇంకొకటి ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సో ఈ రెండు సర్జరీస్ కి ఉండేటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి ఇలా చూద్దాం. బ్రెస్ట్ ఇంప్లాంట్ ఈజ్ ఎ పర్మనెంట్ లాంగ్ లాస్టింగ్ ప్రొసీజర్ అండి. ఇది చాలా సేఫ్ గా ఉంటుంది. అంటే మీకు ఒక సిలికాన్ ఇంప్లాంట్స్, FDA అప్రూవ్డ్ హై క్వాలిటీ ఉండేటువంటి ఇంప్లాంట్స్ ని మీకు కట్ ఇచ్చేసి పాకెట్ క్రియేట్ చేసి అందులోకి ఇంప్లాంట్ పంపించడం జరుగుతుంది. ఇది మీకు లాంగ్ లాస్టింగ్ సేఫ్ సర్జరీ. ఇది ఒక పర్మనెంట్ ప్రొసీజర్. సో మీరు మళ్ళీ సైజు తగ్గింది మళ్ళీ చేయించుకోవడం ఇలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది. అదే ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఏంటంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ తీసి ఆ బ్రెస్ట్ డెవలప్ అవడానికి మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో దీని ద్వారా ఏంటంటే వచ్చే అడ్వాంటేజ్, అబ్డామిన్ ఫ్యాట్ తీయడం ద్వారా కొంత ఫ్యాట్ అక్కడ లాస్ అవుతుంది. బ్రెస్ట్ లో మీ బాడీ ఓన్ ఫ్యాటే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీకు అక్కడ బ్రెస్ట్ డెవలప్ అయినప్పటికీ 70% మాత్రమే రిటైన్ అవుతుంది. ఇది కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంత లాస్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్. మళ్ళీ కొంత లాస్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ తిరిగి చేయించుకోవాల్సి ఉంటుంది. రెండు కూడా మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్. బట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే బయట నుంచి వేరే ఫారెన్ బాడీ పెట్టుకోవడానికి కొంతమంది అంత ఇంట్రెస్ట్ చూపించారు. బట్ అది చాలా సేఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ప్రొసీజర్ ఇంప్లాంట్స్ అనేది. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఏంటంటే మళ్ళీ రిపీటెడ్ గా మీరు వెళ్లాల్సి ఉంటుంది. మీ బాడీలో ఫ్యాటే ఎక్కించుకోవడం ద్వారా కొంతవరకు పేషెంట్స్ వాళ్ళ బాడీ ఫ్యాటే అనేటువంటి ఫీలింగ్ తో ఉంటారు. బట్ రిపీటెడ్ గా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అండి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ద్వారా. ఇంకా ఫ్యాట్ నెక్రోసిస్ అనేటువంటి ఒక కాంప్లికేషన్ కూడా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ తోటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏ సర్జరీ ద్వారా మనకి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ బెస్ట్ అనేటువంటిది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ సర్జరీ గురించి మీకు ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా కూడా మీరు కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. అన్ని వివరాలు డీటెయిల్డ్ గా మీకు కన్సల్టేషన్ లో చెప్పడం జరుగుతుందండి.